పరివాహక ప్రాంతం తెలంగాణకి 71% ఉంది, ఆంధ్రప్రదేశ్కి 29% ఉంది. కాబట్టి 555 టీఎంసీలు మాకు ఇవ్వాలి, మిగిలినవి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రశేఖరరావు ఈ వాదన వినిపించాల్సింది. రెండో పాయింట్ ఏంది, బేసిన్ లోపలనే నీళ్లు వాడాలి, బేసిన్ బయటకు తరలించడానికి వీల్లేదు. ఇది రెండో విధానం. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా బేసిన్లో వాడట్లేదు కృష్ణానది జలాలను, పెన్నా బేసిన్కి తీసుకెళ్తున్నారు. ఈరోజు పోతిరెడ్డిపాడు ద్వారా వీటన్నిటిని తీసుకెళ్లి పెన్నా బేసిన్కు తరలిస్తారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో బేసిన్ బయటకు తీసుకెళ్లడానికి మేము ఒప్పుకోము. కృష్ణా బేసిన్ అవసరాలు తీరిన తర్వాతనే అంతర్జాతీయ జల విధానం ఉన్నది. కాబట్టి కృష్ణా బేసిన్ అవసరాలు తీరితేనే పెన్నా బేసిన్కి తీసుకెళ్లాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే పెన్నా బేసిన్కు తరలించకపోతుందో ఆ పెన్నా బేసిన్ తరలింపును పూర్తిగా తక్షణమే ఆపండి అని ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్లో ఉమాభారతి దగ్గర జరిగిన మీటింగ్లో చంద్రశేఖరరావు గారు వాదించాల్సిన అవసరం ఉండే, అది వాదించలేదు. ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 ప్రాతిపదికలు ఈరోజు మనం వాదన ఏదైతే వినిపిస్తున్నాం వివరాలు మీకు చెప్పాడు. ఏ ఒక్క అంశం కూడా ఆ రోజు చేయలే. పోనీ ఫస్ట్ ఇయర్ మిస్ అయింది, తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా దాని మీద తిరిగి వాదన వినిపించలేదు. సో ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణానది జలాలను పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించడానికి కారణం చంద్రశేఖరరావు గారు తీసుకున్న 2014 నుంచి 2023 వరకు జరిగిన నిర్ణయాలు. రెండవది, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎందుకు వివాదాస్పదమైంది? జూరాల నుంచి నువ్వు శ్రీశైలం తరలించడంతో ఆంధ్రప్రదేశ్ కేసు వేయడానికి అవకాశం వచ్చింది. నువ్వు ఆ ప్రాజెక్టును 2022 వరకు డిపిఆర్ఏ తయారు చేయలే. ఎందుకు చేయలే? డిపిఆర్ తయారు చేస్తే పబ్లిక్ డాక్యుమెంట్ అవుద్ది. పబ్లిక్ డాక్యుమెంట్ అవుతే 32,200 కోట్ల నుంచి 75,000-80,000 కోట్లకి ఎప్పుడైతే అంచనాలు పెరిగినాయో అది ప్రజలందరికీ తెలిస్తే, కాస్ట్ బెనిఫిట్ రేషియో మీద మొత్తం చర్చ జరిగితే, చంద్రశేఖరరావు లిఫ్టుల పంపుల కంపెనీ యజమాని ఏం దొంగతనం దోపిడీ చేస్తుండ్రో ఆ దోపిడీ బయటకు వస్తుందని చెప్పి 7 ఏళ్ళు ఆయన డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలే. 20,000 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే వరకు చేయలేదు. 2019లో పబ్లిక్ హియరింగ్ పిలిచిండు, పబ్లిక్ హియరింగ్ చేయలే. 2020లో పబ్లిక్ హియరింగ్ పిలిచిండు, పబ్లిక్ హియరింగ్ చేయలే. ఈ లోపల ఎవడో ప్రబుద్ధుడు పోయి నేషనల్ గ్రాంట్ ట్రిబ్యునల్ పోయి పిటిషన్ వేసాడు. అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదు. ఇగో ఇవన్నీ నిర్మిస్తున్నారని చేస్తున్న పనులు, వీడియోలు, ఫోటోలు అని తీసుకెళ్ళి ఓ ప్రబుద్ధుడు తీసుకొని పోయి ఎన్జిటీలో కేసు వేసాడు. ఎన్జిటీ కాస్త మొత్తం ప్రాజెక్టు మీద స్టే ఇచ్చింది. అసలు నువ్వు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ఎట్లా కట్టో కట్టడానికి వీలేదు, మొత్తం షట్ డౌన్ చేయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అని చెప్పి ఎన్జిటీ స్టిచింగ్ ఆర్డర్స్ పాస్ చేసింది. అంతేనా విజయభాస్కర్?